ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. మనం ఇంతకుముందు చూసినట్లయితే నలుగురు దూతలు పట్టుకుని ఉన్నారు. 4 దూతలు 4 దిక్కుల నుంచి గాలి వీచకుండా హాని కలగకుండా ఆపారు కదా. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. పైనుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. హాని భూమి మీద రాబోతుంది. 144,000 మంది ముద్రింపబడ్డారు. ఆ హాని ఎలా వస్తుంది, భూమి మీదకి ఏం జరుగుతుందని కూడా ఇప్పుడు చూడబోతున్నాం. రక్తంతో మిళితమైన వడగండ్లు, అగ్ని ఒక ప్రత్యేకమైన ప్రతిదండన. ఇది మనుషులను చంపివేయడానికి వచ్చిన ప్రతిదండన కాదు. ఎందుకంటే ఇంకా మనుషుల యొక్క టైం రాలేదు. మనుషులకు శిక్ష విధించే టైం త్వరలో రాబోతుంది. మొదట ఈ మనుషుల యొక్క రిసోర్సెస్ మీద దేవుడు ప్రతిదండన ఇస్తున్నారు. భూమిలో ఉండేవన్నీ మానవుని మనుగడ కోసం ఈ భూమి ఉంది. ఈ భూమిలో పుట్టే అన్నీ కూడా, అంటే చెట్లు, పచ్చగడ్డి, భూమి అన్నీ మానవుల కోసం. అందుకని మొదట రిసోర్సెస్ మీద దేవుడు ప్రతిదండన కురిపించాడు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు ఈ భూమి మీద పడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. 3వ భాగం అనేది శిక్షకు సాదృశ్యము. ఆల్రెడీ మనము యెహెజ్కేలు గ్రంథంలో చూసాము. చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతా కాలిపోయాను. ఇది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ దగ్గర కానీ యూరోప్లో కానీ జరిగిన కాన్ఫరెన్స్లలో వీటన్నిటిని ఎలా నియంత్రించాలి, ఈ క్లైమేట్ కంట్రోల్ బేస్డ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడిమికి భూమిలో ఉన్న చెట్లన్నీ కాలిపోతున్నాయి, కార్బన్ ఎక్కువైపోతుంది, మనిషి మనుగడ సమస్య అవుతుంది. అయితే దేవుడు ఏమంటున్నారంటే, ఒక్క ఘటనలో భూమిలో ఉన్న 3వ భాగంను శిక్షించబోతున్నాను. మీరందరూ ఇంత కష్టపడి కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఆ దినము వచ్చిన వెంటనే దేవుడు నాశనం చేస్తాడు. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. దేవుడు శిక్షించే విధానంలో ఒకే శిక్ష అందరికీ వేయరు. అన్ని శిక్షలు అంతమందికి కూడా వేయరు. శిక్షల యొక్క విధానం మారుతుంది. ఇది దేవుని యొక్క క్రమబద్ధమైన న్యాయబద్ధమైన శిక్షించే విధానం. దాని లెక్క మనకు తెలియదు. కానీ భూనివాసులకు చేసిన దానికి ప్రతిదండన దేవుడు లెక్కించి ఈ విధంగా ఉగ్రతను చూపిస్తున్నారు. ఇంతకుముందు భూమి అయిపోయి ఇప్పుడు సముద్రం వచ్చింది. సముద్రంలో కూడా రిసోర్సెస్ ఉంటాయి. షిప్స్ అన్నీ సముద్రంలో వెళ్తాయి. సముద్రంలో చేపలంతా కూడా మనుషులు తింటారు. అనేకమైన మానవుని మనుగడకు అవసరమైనవి సముద్రంలో ఉన్నాయి. లెక్కపెట్టి దేవుడు 3వ భాగమును శిక్షిస్తున్నాడు. అక్కడ 3వ భాగము రక్తమాయను. సముద్రంలో 3వ భాగము ప్రాణం గల జంతువులు చచ్చెను. ఓడలో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగమునకు నీటి బుగ్గల మీదను పడెను. అన్నీ కూడా ఆకాశం నుండి వస్తున్నాయి. దివిటి వలె మండుతున్న పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలెను. దివిటి అంటే కాగడ ఎప్పుడు కూడా అలాగ మంట వస్తూ ఉంటుంది. ఈ నక్షత్రం కూడా ఆ విధంగా వెలుగుతూ వచ్చి నదుల మీద పడింది. నీటి బుగ్గల మీద అంటే మళ్ళీ రిసోర్సెస్, మానవుని మనుగడకు ఉపయోగపడే ఈ భూ సంబంధమైన వనరుల మీద పడుతుంది. దేవుని ఉగ్రత ఈ మంచినీటి యొక్క 3వ భాగము పాడైపోయాయి. నీటి బుగ్గల మీద కూడా పడింది. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. మంచినీళ్లు త్రాగి మనిషి బ్రతకాలి. ఎప్పుడైతే నీళ్లు చేదయ్యాయో, అంటే విషపూరితమయ్యాయో, మనుషులు చనిపోతారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటి కమ్మినట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మానవుని వనరులు. ఎందుకు భూమి క్రమంగా తిరుగుతూ సీజన్స్, వర్షము, ఆహారము రావడానికి అన్నీ కూడా సూర్యచంద్రులతో లింక్ ఉన్నది. ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో క్రమంగా ఉంటేనే భూమి మీద మానవుని మనుగడ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే ఈ క్రమాన్ని కొద్దిగా డిఫికల్ట్ చేస్తారో అక్కడ భూమి మీద మనుగడ చెల్లాచెదరవుతుంది. దేవుడు పూర్తిగా డిస్టర్బ్ చేయకుండా ఒక్క పార్ట్ని డిస్టర్బ్ చేస్తున్నారు. భూమి మీద వెలుగు రాదు. అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఈ విధంగా దేవుడు వనరుల్లో ప్రారంభించి ఒక్కొక్క దాన్ని కొడుతూ వస్తున్నారు. అంతా పూర్తిగా 100% చేయడం లేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో క్రమబద్ధంగా అంచెలంచెలుగా లెక్క కట్టి ప్రతిదండన భూమి మీదకి ఇస్తున్నారు. మరియు నేను చూడగా ఆకాశం మధ్యలో ఒక పక్షిరాజు ఎగురుతూ బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు దాకా వనరులు, ఇప్పుడు భూనివాసులకు 3 రకాలుగా ఈ భూనివాసులకు ఉగ్రత రాబోతుంది. ఎంత భయంకరమైన ఉగ్రత అంటే అయ్యో 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 అన్నాడు ఆ దూత. పక్షిరాజు అంటే దేవదూతకు సాదృశ్యమే.
ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షిరాజు, దూతలన్నీ కూడా ఆకాశంలో ఎగురుచున్నాయి. దేవుని యొక్క అనౌన్స్‌మెంట్ అది. 5వ ముద్రలోని ప్రార్థనకు జవాబు. భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఎంతకాలం ఉందువు దేవా? ఇక కొంతకాలం ఉండండి. నా బిడ్డలను నేను తెచ్చుకోవాలి. అయితే వారికి ప్రతిదండన ఇచ్చే ముందు వారికి వనరులు కట్ చేసి, అందులో భాగంగా కొంచెం శిక్షించి, ఆ తర్వాత పూర్తిగా శిక్షించబోతున్నాను. భూనివాసులకు అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రతిదండన రాబోతుంది. ఎవరికి ప్రతిదండన లేదు అంటే 1,44,000 మందికి. ఎందుకు అంటే దేవుడు చెప్పారు వాళ్ళకి హాని చేయవద్దని. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్.